తపస్కాల ధ్యానమాలిక తపస్కాలపు రెండవ ఆదివారము ధ్యానాంశము యేసుని కైపా యొద్దకు కొనిపోవుట. అక్కడ వేద పండితులు పెద్దలు సమావేశమైయుండిరి. ఈచట యేసుని ఎలా అవమానించినది ధ్యానించుదాము. యేసును ఒక బందిపోటు దొంగను బంధించినట్లు తాళ్లతో గొలుసులతో బంధించి కత్తులు ఈటెలు మొదలైన ఆయుధములు ధరించి కట్టియున్న తాళ్లతో ప్రధానార్చకుని ఇంటికి తీసుకువచ్చారు. 5 దినములకు ముందు ఇదే ప్రజలు హోసన్నాయనుచు వీధులలో రాజుగా ఊరేగించియున్నారు. కాని ఈనాడు ఒక తిరుగుబాటుదారుగా, బందిపోటు దొంగగా, ఒక విప్లవకారునిగా వీధులలో ఈడ్చుకొస్తున్నారు. క్రైస్తవులారా, ఈ లోకపు సంతోషము, కీర్తి మీకు వచ్చనేని వానితోనే తృప్తిపచెందవలదు, అవే సర్వస్వము అనుకోకు. ఆ సంతోషమునకు బదులు సిలువ అనే శ్రమలు నీకు కూడా రావచ్చని గ్రహింపుము. వాటిని భరించుటకు కూడా సిద్ధముగా యుండుము. మరణము పొందుటకు ఈ లోకములో ఎవడైనా సంతసించెదరా? మన క్రీస్తు ప్రభువు మనకోసము ఆ సిలువను ఆహ్వానించియున్నారు. ఇప్పుడు నీవు ఎంత సుఖముగా ఉండినను శ్రమల దినమొకటి నీకు రాకపోదు. అట్టి సమయమున ఆ శ్రమలు పొందుటకు నీ శక్తి చాలదు కాన దేవుని మీద నమ్మకముంచుము. యేసు శిష్యులలో అగ్రజుడు పేతురు. నిన్ను మనుష్యుల పట్టే జాలరిగా చేస్తాను. మార్కు సువార్త అధ్యాయం 1 వచనాలు 16-18. నీవు రాయివి, ఈ రాతిమీద నా రాజ్యం నిర్మిస్తాను. మత్తయి సువార్త అధ్యాయం 16 వచనాలు 18 అంటూ సిమోను ముద్దుగా పేతురు అనుపేరు యేసు స్వయముగా పెట్టుకున్నారు. యేసు అంతరంగికుడు పేతురు, నేనెవర్ని అని యేసు అడిగినప్పుడు, నీవు దేవుని అభిషిక్తుడవైన క్రీస్తువు అన్నాడు. అలాటి పేతురు అబద్ధమాడాడు. ఆయనెవరో నాకు తెలియదు అని ఒక్కసారి కాదు, ముమ్మారు గట్టిగా అబద్ధమాడాడు. అందరు చెదిరిపోయినా నేను మీ వెంటే ఉంటానన్నవాడు పేతురు. ఇది స్వయముగా యేసుతో చెప్పిన మాటలు. యేసుని ప్రధానార్చకుని భవనములోకి తీసుకువచ్చారు కదా. పేతురు బెదురుతూనే యేసుని వెంబడిస్తూ ప్రధానార్చకుని ఇంటిలోకి వచ్చాడు. అచ్చటనే పరిచారకుల ముందు కూర్చుని చలిమంట ముందు చలికాచుకుంటున్నాడు. పేతురు, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పేవరకు కోడికుయదు అని నీతో చెప్పుతున్నాను అని యేసు పలికెను. లూకా సువార్త అధ్యాయం 22 వచనాలు 34. నీవు చెప్పునదేమో నాకు తెలియదు, ఆ మనుష్యుని నేను ఎరుగను, ఆ వ్యక్తిని నేను ఎరుగనే ఎరుగను. మత్తయి సువార్త అధ్యాయం 26 వచనాలు 69-75 వరకు. పేతురు వంటి భక్తుడు అబద్ధమాడెను. అబద్ధము చెప్పినట్లు 4 సువార్తల్లోనూ యున్నది. పేతురు తాను ఎలా తప్పుచేసింది, ఎలా క్షమ పొందింది స్వయముగా ప్రకటించి ఉంటాడు. స్త్రీ సభ తొలి నాయకుడు. స్త్రీ సభ శిరస్సు అయిన పేతురే యేసుని ఎరుగనన్నాడు. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? ఎంతటి భక్తులైనా ఇలాంటి దేవుడు పెట్టే విశ్వాస పరీక్షలో ఓడిపోతూ యుంటారనటానికి ఇది చక్కని ఉదాహరణ. దీనివలన ఓటమి పాలవ్వలేదు, పశ్చాత్తాపము చెంది దేవుని క్షమ పొందాడు, చిరస్మరణీయుడయ్యాడు. యేసు తెలియదని బొంకిన పేతురు యేసు రాకకే ఎదురుచూచాడు. యేసు వచ్చాడు. పేతురు వంక సూటిగా చూశాడు. హెచ్చరిక గుర్తువచ్చింది. తప్పు తెలుసుకున్నాడు. వెంటనే బయటకు పోయి వెక్కి ఏడ్చాడు. నా కృపా నీకు చాలు. నా బల ప్రభావాలు పరిపూర్ణమయ్యేది బలహీనతలోనే. సామాన్యులు బలహీనులు ఆధ్యాత్మిక వికాసం పొందే మార్గము చూపాడు. ప్రధానార్చకుని ఇంటికి యేసుని తీసుకువచ్చారు. అతడి మామ అన్నాకే పలుకుబడి ఎక్కువ. అందువలన అచ్చటినుంచి అన్నా భవనానికి తీసుకుపోయారు. యూదా మతాధికారుల తీర్చు ముగిసిన తరువాత రోమన్ గవర్నరు పిలాతుని యొద్దకు తీసుకుపోయి మరణశిక్ష వేయించాలని వాళ్లు కుట్రపన్నారు. మరణశిక్ష వేసే హక్కు రాజస్థానానికే పరిమితమైంది. యేసును ద్రోహబుద్ధితో బంధించి కుటిల నీతితో వధించాలనే ఆలోచన యూదా మతాధికారుల్లో చాలామందికి ఉన్నది. అయితే యేసుపై ఏ నేరము మోపడానికి వారికి కనిపించలేదు. అబద్ధ సాక్షులు సిద్ధముగా యున్నారు. యేసుకు ఆవేశము రప్పించి ఏవైనా మాటలలో చిక్కుతాడేమోయని వారి ఊహ. అందుకే రాత్రికి రాత్రే అన్నా మందిరానికి విచారించుటకు తీసుకువచ్చారు. అచ్చట విచారణ మొదలుపెట్టారు. నిజానికి అన్నాకు ఏ పదవి లేదు. అయితే కైపాకు మామ బాగా పలుకుబడి కలవాడు. అన్నా ఎదుట విచారణ అనాధికారమైనదైనా అది యథార్థం. అన్నా ఎదుట యేసుని దోషిగా ఉంచారు. అవహేళనలు చేశారు. సాధికార నేర విచారణలు రాత్రిపూట జరగవు. అందుకే మత్తయి సువార్తలో యేసుకి 2 సార్లు విచారణ జరిపినట్లు మనకు తెలుస్తుంది.
చట్టబద్ధమైన అధికారంగాని నైతికాధికారంగాని లేని అన్నా పెద్దపీట వేసుకుని ధర్మాధికారిగా కూర్చున్నాడు. లోకాధినాథుడైన యేసుక్రీస్తు నేరస్తుడిలా నిలబెట్టబడ్డాడు. మానవజాతిని రక్షించుటకు దేవుడు తన కుమారుని ఈ లోకానికి అనగా రక్షణ అనే యజ్ఞానికి యజ్ఞపశువుగా దివ్యార్చకుడిగా దివి నుండి భూవికి పంపబడిన దైవార్చకుడు అట్టివానిని అర్చనను అధికారికంగా మలుచుకున్న అల్పుడైన అన్నా ముందు యేసు దోషిగా నిలబడ్డాడు. ఇది అవహేళన కదా, ఇంతకంటే అవహేళన ఏమైనా ఉన్నదా? ఈ విధముగా యేసుని అనధికారముగా విచారించబోతున్నారు. అనధికార విచారణలో అన్ని అవహేళనలే. యూదా మత నాయకులు తిట్టారు, వాళ్లు కనుసైగలాడుకుని కొట్టారు. యేసుని అర్థములేని ప్రశ్నలతో విసిగించారు. యూదా నాయకుల్లో కూడా భక్తులున్నారు. మెస్సియా రాకకే ఎదురుచూసే వారున్నారు. కాని వారంతా మౌనం వహించారు. నిర్దోషి యేసును బంధించి హింసిస్తున్నా ఓరుకుండిపోయారు. అటు తరువాత కైపా విచారణ సాగించాడు. శ్రేష్ఠ గురువు సభవారి ఎదుట యేసును శిష్యుల గూర్చియు వారి ఉపదేశమును గూర్చియు ప్రశ్నించి అడిగెను. బాలప్రాయమున తన జ్ఞానముచేతను ప్రత్యుత్తరములచేతను ప్రథమాచార్యులకు వేదపండితులను భ్రమింపచేసిన యేసు ఇప్పుడు నేరస్తుడిగా వారి ముందు నిలుచుండియున్నారు. ప్రథమాచార్యుడు యేసు శిష్యుల గూర్చి అడిగినప్పుడు యేసు మౌనముగా యుండెను. శిష్యులందరూ ఎప్పుడో పారిపోయి యుండిరి. వారు భయకంపితులే. అధైర్యముతో తన్ను విడిచిపోయిన విషయము యేసు బయటకు చెప్పియుండలేదు. మనము కూడా మన పరుల గురించి ఎంతమాత్రమూ మాట్లాడవలదు. కాని పరుల తప్పులు బయటపెట్టుట మనలో కొంతమందికి సంతోషముగా యుండును. మనలో అనేకమంది తాము చేసిన పాపముల గురించి ఆలోచింపక పశ్చాత్తాపపడకుండా ఇతరుల పాపములను తమ తప్పులెరుగరయా అని వేమన చెప్పియున్నాడు. అది సోదర ప్రేమ అవుతుందా? ప్రభువు ఏమి చెప్పారు? నీవలే నీ పొరుగువానిని ప్రేమించు. తప్పులెరుగువారు అది సోదర ప్రేమ అంటే మన తోటి సోదరుడు నీ తప్పులు బయటకు ఓర్పు ఉందా లేదు వెంటనే లాగి ఒక చెపితే ఓరకుంటావా? నీలో ఆ చెంపగొట్టావు కదా. కాబట్టి నీవు యేసు సుమాతుకను వెంబడించుము. సహోదరుడు తప్పు చేసిన ఎడల ఇతరులతో చర్చువలదు, అది మంచిది కాదు. ప్రథమాచార్యుడు యేసుని ఉపదేశమును గురించి అడుగగా యేసు నేను బహిరంగముగా బోధించుతిని. మీరు నన్నడుగనేలా నా బోధలు విన్నవారిని అడుగండి అనెను. ఆ మాట అనగానే బంట్రోతులలో ఒకడు శ్రేష్ఠ గురువుతో ఇలాగైనా సమాధానము చెప్పేది అని దవడమీద కొట్టెను. యేసు పొందిన ఈ అవమానము ధ్యానించుదము. వినయముతో యేసు ప్రత్యుత్తరమిచ్చెను. సేవకుడు నీచముగా ముఖము మీద కొట్టాడు. అయినా యేసు కోపించుక శాంతముతో నేను కాని మాట చెప్పిన ఎడల అదేమిటో చెప్పు, లేనేడల నన్ను ఎందుకొట్టావు? క్రీస్తువుడా, నీ నడతను పరిశీలించుకొనుము. యేసువలే నీవు నీ అధికారుల ముందు వినయముగా ఉంటున్నావా? నీవు నీ సోదరుడే దైవ స్వల్పమైన అవమానించిన ఎడల పగతీర్చుకొన ప్రయత్నించుచున్నావా? యేసు అట్లు చేయలేదు కదా. కాబట్టి వినయము అలవరుచుకొము. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.